హలో అండి. అంటే ఇక్కడ వరకు ఇసుక రింపాం కదా, మీరు చూస్తున్నారు కదా. ఇలా ఇసుక రింపుడు అయిపోయిన తర్వాత మళ్ళీ రాడ్ తీసుకొచ్చినాం. అంటే మేము హైట్లో కట్టుకుంటున్నాం కదా, మీకు చూస్తే అర్థమై ఉంటుంది. పొలాలు ఉన్నాయి కదా చుట్టుపక్కల, అందుకని ఇంత హైట్లో కట్టుకుంటున్నామండి. మళ్ళీ రాడ్ మళ్ళీ కావాలన్నారు. మళ్ళీ ఒక 30,000 తీసుకెళ్ళి మళ్ళీ సిమెంట్ బస్తాలు ఒక 30 తీసుకొచ్చిండు. అంటే కాంక్రీట్ నార్మల్. దాంతోపాటు మళ్ళీ రాడ్ తీసుకొచ్చిండు. రాడ్తో పాటు మళ్ళీ ఇది స్టాండ్ ఉంటుంది కదండి, నిచ్చెన లాంటిది, దాన్ని కూడా తీసుకొచ్చిండు. మీకు చూస్తే అర్థమై ఉంటుంది. అంటే హైట్ ఇంతే ఉంది, చూస్తున్నారు కదా. దీనికి మళ్ళీ ఇంకొద్దిగా కలిపి పెట్టాలి. అందుకని ఇది ఒక్కటి మాత్రం పెట్టలేదు, చూస్తున్నారు కదా. నేను చూపిస్తాను చూడండి. ఇక మళ్ళీ మనం ముందుగా పిల్లర్స్ ఎలా పెట్టిల్లో మళ్ళీ వీటికి మళ్ళీ పిల్లర్లు పైకి లేపిల్లు, చూస్తున్నారు కదా మీరు. చూడండి, చూస్తున్నారు కదా. ఇంత హైట్లో అయిపోయింది కదా. దీనికి మళ్ళీ చూడండి, ఇంత మళ్ళీ ఎక్కడి నుండి మళ్ళీ అక్కడి వరకు కలిపి పెట్టిళ్ళు. మళ్ళీ సేమ్ పిల్లర్లు ఇవి పోయడానికి చూస్తే అర్థమై ఉంటుంది. అవి అంతే హైట్ ఉన్నాయి. అంటే మళ్ళీ ఇంకొక చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి అయితే మళ్ళీ అంత హైట్లో మళ్ళీ పెట్టేసిళ్ళు. చూడండి, వ్యూ చూస్తారా అండి. అంటే అంత చుట్టూ పొలాలే ఉంటాయి ఇక్కడ నుండి అక్కడి వరకు, చూడండి. అందుకని దీనికి ఒక్కదానికి ఇక వాళ్ళకు లేట్ అయింది. మళ్ళీ ఇవి పిల్లర్లు పోస్తారు కదండి, మళ్ళీ అప్పుడు దీని ఒక్కదాన్ని పెట్టలేదు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంత హైట్లోకి. చూడండి, మొత్తం కూడా చూసారు కదా. ఇది ఒక్కటి మాత్రం ఆగిపోయింది. బిల్లు మాత్రం ఘోరంగా అవుతుంది. ఇక మళ్ళీ ఒకేసారి కట్టడు కదా. ఇప్పటికే ఉన్న ఇంట్లో మరి అంటే అప్పుడు కట్టేటప్పుడు మాత్రం అది కూడా మస్తు హైట్లో కట్టినాం. అటు ఇటు సైడ్ ఎవరు కట్టలేదు, మేమే కట్టినాం. కానీ అప్పుడు కూడా మస్తు ఇసుక పోపించి కట్టినాం, అయినా కూడా కిందికి అయిపోయింది. ఇక అందుకని మళ్ళీ ఇంకా రోడ్లు అంటే వేస్తూ ఉంటారు కదా, 5 yearsకు ఇట్లా ఖరాబ్ అయితే రోడ్లు, అట్లా అని మళ్ళీ ఇప్పుడు భూమి లెవెల్ అయిపోయింది ఇప్పుడు ఉన్న ఇల్లు. అందుకని అంటే రోడ్ లెవెల్ అయిపోయింది. ఇక అందుకని మళ్ళీ దీన్ని మాత్రం హైట్లో కట్టినాం. చూస్తున్నారు కదండి మీరు. బిల్ ఎంత అయింది అంటే ఇప్పటివరకు అని అడిగారు కదా. ఇది ఒక్కటి అయిపోయిన తర్వాత నీకు చేస్తా అని చెప్పిన కదా, ఒక 2 daysలో మాత్రం ఫుల్ వీడియో మొత్తం అంటే డీటెయిల్స్తో సహా నేను రాసుకుంటా కదండి. అంటే ఎంత బిల్ ఎంత బడ్జెట్ అయిందని దాన్ని మాత్రం తప్పకుండా మీకు అంటే వీడియో అంటే ప్రతిదీ మీకు ఎంత మనీ అయింది అనేది మాత్రం తప్పకుండా చెప్తా. అంటే వాళ్ళు వచ్చిళ్ళు మళ్ళీ రాడ్ కట్ చేసుకొని ఇదంతా సెట్ చేసుకున్నారు. ఒక్క పిల్లర్కి మాత్రమే, దీనికి మాత్రమే కట్టలేదు. ఇవి మాత్రం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ వరకు మాత్రం ప్రతిదీ కట్టేసిళ్ళు జాయింట్ చేసి. చూడండి, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవాటికి మాత్రం ఇదే వీడియో అండి. చూసారు కదా. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.